హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాజువారి గ్యారేజ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను మీ ముందుకి ఒక కొత్త వ్లాగ్తో వచ్చేసాను. సో ఈ వీడియో మీ అందరికీ చాలా యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. ఆల్రెడీ మీకు థంబ్నెయిల్ చూసి అర్థమైపోయే ఉంటుంది. సో ఇది సమ్మర్ ఉత్సవం అండి. నెక్లెస్ రోడ్లో పీపుల్స్ ప్లాజా దగ్గర పెట్టారు. సో పిల్లలతో ఎంజాయ్ చేయాలి అనుకున్న వాళ్ళు ఒక 6 to 7 అవర్స్ అయితే మీరు ఫుల్ ఎంజాయ్ చేస్తారండి. సో ఇందులో మెయిన్ థింగ్ ఏంటంటే ఎక్వేరియంస్ ఉన్నాయండి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ పిల్లలకి చాలా అంటే ఫిషెస్ని చూసి ఎంజాయ్ చేస్తారు. మీరు ఈ సమ్మర్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఈ ఉత్సవం అనేది ప్రతి ఇయర్ పెడతారంటండి. సో పీపుల్ ప్లాజా నెక్లెస్ రోడ్లో. బట్ ఇది మాత్రం మీకు జూన్ వరకు మాత్రమే అవైలబుల్ ఉంటుంది. సో పిల్లలు హాలిడేస్లో అయితే మీరైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. వెళ్ళి చూసి మీకు నచ్చితే నా వీడియో మొత్తం మిస్ కాకుండా చూసేసి స్కిప్ చేయకుండా లైక్ చేసి షేర్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది నేను చెప్పాను కదండి, పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్లో ఉంది. సో టికెట్ అయితే 100 రూపీస్ అండి. సో ఈ ఎగ్జిబిషన్కి 100 రూపీస్ వర్త్ అండి. సో ఎందుకంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ అయితే ఉన్నాయి. సో ఇదిగో చూసారా, బయట నుంచి ఇది ఓవర్ వ్యూ అండి. సో ఎగ్జిబిషన్ అంటే మెయిన్ మనకి గుర్తొచ్చేది జైంట్ వీల్ అవే కదా. సో చాలా బాగుందండి. సో ఇది ఎంట్రన్స్ అండి. సో ఇక్కడ మీరు చూసారా, పైన కూడా డాల్ఫిన్స్ అవన్నీ వేసి ఉన్నాయి కదా. సో ఇది మెయిన్ ఏంటంటే అక్వేరియం అంటే ఫిషెస్ అవన్నీ కూడా ఎక్కువ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ అయితే మనం చూడొచ్చండి. సో నేను ఇక్కడ బయట నుంచి కూడా ఒకసారి వీడియో అయితే తీసాను. ఇక్కడ లోపలికి ఎంటర్ అవుతున్నామండి. సో మేము మొత్తం ఒక 8 to 9 మెంబర్స్ వరకు వెళ్ళామండి. సో ఫ్యామిలీతో అయితే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో మీరు చూసారా, సైడ్ కూడా రాసి ఉన్నాయి బిగ్గెస్ట్ అక్వేరియం టనల్ అని చెప్పి. సో ఇక్కడ ఇది ఎంట్రన్స్ అండి. సో ఇలా లోపలికి అయితే వెళ్ళాలి. సో చూసారా, 12 PM to నైట్ 11 PM వరకు ఉంటుంది. సో మీరు ఇది సమ్మర్ కాబట్టి ఈవినింగ్ టైం 6 నుంచి మీరు వెళ్ళినట్టయితే నైట్ 11 వరకు అయితే పిల్లలతో ఫ్యామిలీతో చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇది ఎంటర్ అయిపోయామండి. ఇక్కడ నుంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ అయితే మనకి ఇట్లా సైడ్ వాల్స్కి అయితే వాళ్ళు ఫిక్స్ చేశారండి. సో చాలా బాగుంది నైట్ టైం అయితే. సో చూసారా, ఇది అంటే ఎక్కడ నేమ్స్ అయితే మెన్షన్ చేయలేదండి ఏ టైప్ ఆఫ్ ఫిషెస్ అని. బట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ అయితే ఎప్పుడు అయితే మనం చూసుంటాం, అన్ని టైప్స్ ఆఫ్ ఫిషెస్ అయితే ఉన్నాయండి. సో పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఈ ఫిషెస్ చాలా బాగున్నాయండి. పింక్ కలర్ అలానే గ్రీన్ కూడా ఉన్నాయండి ఇందులో, అలానే ఎల్లో కూడా ఉన్నాయి. సో ఫిషెస్ అయితే ఇష్టమైన వాళ్ళు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్. ఇక్కడ పీతలు అండి, ఇవి క్రాబ్స్. సో ఇవన్నీ చూసారా, అక్కడ నేను టచ్ చేశానని చెప్పి వచ్చేసాయండి అన్నీ ఒక సైడ్కి. సో ఇలా అయితే ఉందండి లోపలికి.
సో చెప్పాను కదండి, టైప్స్ ఆఫ్ ఫిషెస్ చాలా 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 బాగున్నాయండి. అసలు ఇలాంటి ఫిషెస్ కూడా ఉంటాయా అని అనిపించింది. ఇది మల్టీ కలర్ ఫిష్ ట్యాంక్ అండి, చాలా బాగుంది ఇది కూడా. సో ఇవన్నీ కూడా వాల్కే ఫిక్స్ చేసేసారండి. సో అంటే ఈ ఫిషెస్కి చూడడానికి 100 రూపీస్ అయితే అవుతండి. ఎందుకంటే మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షాపింగ్స్కి అన్నా పిల్లలతో ఇలాంటి సమ్మర్ ఉత్సవ్కి వెళ్తే బాగుంటుందండి, పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తారు. సో ఇదొక టైప్ ఆఫ్ ఫిషెస్ అండి. సో బ్లాక్ కలర్ ఎక్కువ అయితే వచ్చాయి. సో ఫిషెస్ సైజ్ కూడా చాలా పెద్దవండి, చిన్నవి ఉన్నాయి అలానే పెద్ద పెద్ద ఫిషెస్ ఉన్నాయి. ఇంత పెద్ద ఫిషెస్ కూడా ఉంటాయా అని అనిపించింది. సో ఇదొక టైప్ ఆఫ్ ఫిష్ అండి. సో ఫిషెస్ అయితే చాలా బాగున్నాయి. ఈ ఫిషెస్ చూసారా, నేనైతే ఎప్పుడూ చూడలేదండి. అట్లీస్ట్ ఎప్పుడన్నా చూసన్నా ఉండొచ్చు కదా ఎప్పుడో ఒకసారి అని, బట్ నేనైతే చూడలేదండి ఈ టైప్స్ ఆఫ్ ఫిషెస్. బ్లాక్ కలర్ చాలా బాగున్నాయండి. సో కింద చూసారా, ఇదొక టైప్ ఆఫ్ ఫిష్, అది కదలడం లేదండి, అట్లానే ఉన్నాయి. సో నేను చూపించిన ఫిషెస్ అన్నిటిలో కూడా మీకు నచ్చిన ఫిష్ ఏదైతే ఉందో అది నాకు సెకండ్ మెన్షన్ చేసి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. నాకైతే అన్ని ఫిషెస్ నచ్చాయండి. సో ఇక్కడ వరకే కాదు, ఇంకా లోపలికి వెళ్ళే దగ్గర ఇంకా చాలా పెద్ద ఫిషెస్ ఉన్నాయండి. సో ఇది మెయిన్ ఎంట్రన్స్లో పెట్టిన ఫిషెస్. ఇక్కడ చూసారా, ఇలా వాల్ సెట్టింగ్ అయితే చేశారు. సో చాలా బాగుందండి. మా బాబుని అక్కడ పెట్టి పిక్స్ అయితే తీసాము. వాడైతే ఉండడం లేదండి, అక్కడి నుంచి వచ్చేస్తున్నాడు. సో ఇక్కడ సెల్ఫీ అంటే స్పాట్ అని చెప్పి పెట్టారు. సో అక్కడ మేము సెల్ఫీస్ అయితే దిగాము. సో నేను మా హస్బెండ్ కూడా కొన్ని పిక్స్ అయితే దిగామండి. సో ఇది లోపలికి వెళ్ళే దగ్గర. సో నేను సెల్ఫీ వీడియో ఆన్ చేసి కొన్ని అయితే చూపిద్దామని చెప్పి ఆన్ చేశానండి. సో చూసారా, ఇది అక్కడి నుంచి ఎంట్రన్స్ నుంచి ఇంకొక లోపలికి ఎంట్రన్స్ అండి. సో ఇది పైన అంటే మనకి కన్స్ట్రక్షన్ అలా కన్స్ట్రక్ట్ చేశారండి. సో మనం పైకి చూసినట్టయితే ఫిషెస్ పైన వాటర్లో తిరుగుతూ ఉన్నాయి. అసలు అమేజింగ్ అండి, చాలా బాగా ఉంది. సో పిల్లలు అయితే నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఎప్పుడన్నా వెళ్ళాలి అనుకున్నప్పుడు మీరు ఒక వీకెండ్లో అయితే ఎన్టీఆర్ గార్డెన్స్కి అలానే నక్లెస్ రోడ్ ఈ సమ్మర్ ఉత్సవ్కి మీరు పిల్లలతో అయితే ప్లాన్ చేసుకోవచ్చు. సో మాకైతే మేము పెట్టిన మనీకి వర్త్ అనే అనిపించిందండి. బికాజ్ 800 పెట్టాం మేము టికెట్స్కి, బట్ చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాం. బట్ మాకు టైం అయితే సరిపోలేదు అనిపించింది. మేము వెళ్ళడమే 9కి వెళ్ళామండి, 11కి క్లోజ్ కదా. సో ఎవరైనా 6కి వెళ్ళినట్టయితే 6 to 11 బాగా ఎంజాయ్ చేస్తారండి. సో చూసారా, ఈ ఫిష్ అయితే చాలా చాలా పెద్దదండి. అట్లీస్ట్ ఒక 40 to 50 kgs ఉంటుందండి. బట్ ఆ పైన దానికి ప్లేస్ సరిపోక తిరగడానికి సో అక్కడక్కడే తిరుగుతూ ఉంది. సో అన్నీ డిఫరెంట్ టైప్స్ అండి. సో నేను ఇంతకు ముందు చూపించిన ఫిషెస్ అన్నీ చిన్న ఫిషెస్. సో అందుకే చిన్న ట్యాంక్స్లో పెట్టారు. ఇవి చాలా పెద్ద ఫిషెస్ అండి, ఒక్కొక్కటి 40 to 50 kgs కూడా ఉంటుంది. సో అందుకే పెద్దగా ఇట్లా వాళ్ళకి డిజైన్ చేశారు ప్రత్యేకంగా ఈ ఫిషెస్కి. ఇక్కడ చూసారా, ఇవి స్నేక్స్లా అనిపించాయండి, స్నేక్ అయితే కాదు. సో ఇది కూడా ఒక వన్ టైప్ ఆఫ్ ఫిష్ అనుకుంటా, మాకు అయితే అర్థం కాలేదు. చూసారా కింద ఇవి ఫిషా లేకపోతే స్నేక్స్ అర్థం కాలేదండి. సో మీ ఎవరికైనా తెలిసినట్టయితే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. సో ఇక్కడ నుంచి ఇంకా షాపింగ్ అండి. అక్కడ అక్వేరియంస్ దగ్గర అయితే చాలా ఫిషెస్ ఉన్నాయి. అక్కడ మాకు అప్రాక్సిమేట్గా ఒక ½ an hour అయితే పట్టిందండి. అక్కడ నుంచి లోపలికి రాగానే ఇంకా షాపింగ్ అండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇక్కడ ఉన్న డ్రెస్సెస్ మొత్తం 600. ఇవి పిల్లో కవర్స్ అలానే బెడ్షీట్స్ అవన్నీ అండి. 1+1 ఆఫర్ అని చెప్పి అంటున్నారు, బట్ మేమైతే ఏం తీసుకోలేదు. సో ఇంక ఇదంతా లోపలేనండి, మొత్తం
మొత్తం షాప్సే చెప్పాను కదా, ఇవి 600 అంటండి ఒక్కొక్క టాప్. బట్ క్వాలిటీ అయితే అంత బాగాలేదు, బట్ ఓకే అండి. 600 ఎక్కువ అనిపించింది నాకు. బట్ మేమైతే ఏం తీసుకోలేదండి, జస్ట్ విండో షాపింగ్ అయితే చేసాము ఇక్కడ. సో ఇక్కడైతే వాల్ స్టిక్కర్స్, అలానే ఫ్రిడ్జ్ స్టిక్కర్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇక్కడ వీళ్ళ షాప్లో ఉన్నాయండి. మేమేం తీసుకోలేదు. ఇక్కడ పాప్కార్న్ ఉంది, తిందాం అనుకున్నాం కానీ తినలేదు. ఇక్కడైతే బ్యాంగిల్స్ అండి, సపరేట్గా ఓన్లీ బ్యాంగిల్స్ మాత్రమే. సో వెరైటీ ఆఫ్ బ్యాంగిల్స్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయండి. సో నేను ఇందాక చూపించిన పాప్కార్న్ ముందు షాప్ అండి ఇది. సో వీళ్ళు 50 రూపీస్ అంటండి స్టార్టింగ్ ప్రైజెస్. సో ఇక్కడ నేను చూపిస్తున్న బ్యాంగిల్స్ అన్నీ కూడా 50 రూపీసే. సో చాలా చాలా బాగున్నాయండి. సో ఇవి ఇంకా అంటే ఆర్నమెంట్స్, మనకి నల్ల పూసలు కావాలన్నా, లేకపోతే అంటే చోకర్ లాంటివి అవన్నీ కూడా వీళ్ళు సెల్ చేస్తున్నా. నేను ఇక్కడ చూపిస్తున్నవన్నీ కూడా 200 అండి, విత్ ఇయర్ రింగ్స్ వచ్చాయి. సో ఈ పక్కనవి కూడా 200. ఇయర్ రింగ్స్ అక్కడ కాస్ట్ అయితే మెన్షన్ చేశారండి. ఇక్కడ కిందవి చూపిస్తున్నాం కదా, గ్రీన్ స్టడ్స్లా వచ్చినాయి కదా, అవి 300 అంట. సో ఇయర్ రింగ్స్ కూడా చాలా 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 బాగున్నాయండి. బట్ మేమైతే ఏం తీసుకోలేదు, ఎందుకంటే నాకు ఆల్రెడీ చాలా ఉన్నాయని చెప్పి నేనైతే ఏం తీసుకోలేదు. ఈ సైడ్ ఉన్న ఇయర్ రింగ్స్ అన్నీ కూడా 100 రూపీస్ అంటండి. స్టడ్స్ ఉన్నాయి, ఇవి వారంటీ ఇయర్ రింగ్స్ అని చెప్పి అన్నారు వాళ్ళు. సో ఇక్కడ మొత్తం బ్యాంగిల్స్ అని చెప్పాను కదా ఇందాక. సో బ్యాంగిల్ షాప్లోనే ఇది ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అంటే ఎక్కువ హెవీ డ్రెస్సెస్కి వాటికి నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇది 100 రూపీస్ అంటండి. బాగుంది, బట్ నా సైజ్ అయితే లేదండి, అందుకే తీసుకోలేదు. సో ఇక్కడ నుంచి మొత్తం ఇది 10 రూపీస్ బజార్ అని చెప్పి పెట్టారండి వీళ్ళు. 10 రూపీస్ ఐటమ్ నుంచి 1000 రూపీస్ ఐటమ్ వరకు దొరుకుతుంది అని చెప్పారు. సో ఇక్కడ నేను వీడియో అయితే షూట్ చేస్తున్నాను, బట్ వాళ్ళ వ్లాగ్స్ అయితే నాట్ అలౌడ్ అన్నారు. సో అందుకే నేను ఆపేసానండి ఇంకా. సో ఇది బయట నుంచి వ్యూ అండి. సో ఇంకా అలానే పక్కన చప్పల్స్ షాప్ కూడా ఉంది. ఇక్కడ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చప్పల్స్ ఉన్నాయి, బట్ మేమైతే ఏం తీసుకోలేదు. ఇక్కడ వీళ్ళ దగ్గర కూడా డ్రెస్సెస్ అయితే బాగున్నాయండి. సో ఇక్కడ వీళ్ళు మసాలా అని ఏదో అయితే అమ్ముతున్నారు, మేము వాటి దగ్గరికి అయితే వెళ్ళలేదండి. సో ఇక్కడ చూసారా, ఇవి 1000 రూపీస్ అంటండి, అంటే డ్రెస్ మెటీరియల్స్ అలానే శారీస్ అవన్నీ. ఇంకా ఇక్కడ చిన్నపిల్లలకి బాల్స్ అలానే ఇంకా అన్ని కిడ్స్ రిలేటెడ్ ఐటమ్స్ అన్ని ఇక్కడ దొరుకుతున్నాయి. సో ఇది మొత్తం ఫర్నిచర్ అని చెప్పారండి, మేము ఇంకా అక్కడికి వెళ్ళలేదు. ఇంక ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కప్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ. కప్స్ చూసారా, అన్నీ కూడా సెట్, అంటే 6 పీసెస్ 40 రూపీస్ 50 రూపీస్ అన్నారు వాళ్ళు. బట్ మేమైతే చూడలేదు. కప్ సైజ్ కూడా అంత పెద్దగా ఏం లేదు, నార్మల్గా ఉందండి. ఇది ఆనియన్ కట్టర్. సో చిన్నదైతే 150, పెద్దదైతే 200 అన్నారు. బట్ మాకున్నదని మేము తీసుకోలేదు, అంతా విండో షాపింగే చేసాము. సో ఇక్కడ అయితే ఫ్లవర్ వాజెస్ అయితే చాలా బాగున్నాయండి. ఇంట్లో డెకరేట్ చేసుకోవడానికి కూడా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి. మోడల్స్ అయితే చాలా ఉన్నాయండి. సో ఇంకా ఇవన్నీ కూడా ఇంట్లో కావాల్సిన గ్లాసెస్, ఇంకా అన్నీ కూడా ప్లాస్టిక్, స్టీల్ అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయండి. సో అంత ఎక్కువ ప్రైజెస్ అయితే కాదు, నార్మల్ ప్రైజెసే అండి. సో ఎవరన్నా చూసుకోవాలి, కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళు ఈ షాప్కి అయితే వెళ్ళొచ్చు. స్టీల్, ప్లాస్టిక్ కొనాలి అనుకున్న వాళ్ళు. ఇది బ్యాంగిల్స్ షాప్ పక్కన కొంచెం ఒక 2 to 3 షాప్స్ దాటిన తర్వాత ఉన్నాయండి ఇవన్నీ. సో నేను అందుకే జస్ట్ వీడియో అయితే షూట్ చేసేసాను అంతే. సో ఇక్కడేనండి నేను సాంబార్ గెరిట ఉంటాయి కదా, సో అది నాకు ఇరిగిపోయిందని చెప్పి, సో అదైతే నేను 2 తీసుకున్నానండి. చిన్నదైనా 40, పెద్దదైనా 40 అన్నారు. సో పెద్దదే బెటర్ కదా అని 2 పెద్దవే తీసుకున్నాను. సో ఎక్కువ లేడీస్ రిలేటెడ్ అంటే ఆర్నమెంట్స్ అయినా, లేకపోతే డ్రెస్సెస్ అయినా, శారీస్ అయినా అవన్నీ కూడా చాలా ఉన్నాయండి. ఇది బెంగాలీ కాటన్ శారీస్ అని చెప్పి పెట్టారు, అక్కడ కూడా బాగుంది. ఇది చూసారా, చాక్లెట్ ఫౌంటైన్ అండి. సో ఇక్కడ వరకు అయితే
అన్ని షాప్స్ ఏనండి. ఇంకా వెళ్తున్నా కొద్దీ మనకి టైం అయితే ఉండాలి కానీ అన్నీ మెల్లగా అయితే వెళ్ళి అన్నీ కవర్ చేసుకోవచ్చు. బట్ అన్నిటికన్నా నాకు 10 రూపీస్ మార్కెట్ ఉంది కదా, అక్కడ రీజనబుల్ ప్రైజెస్ అనిపించినాయి. నేను తీసుకున్నవన్నీ ఒక 690 వరకు అయ్యాయండి. సో ఇది తీసుకుందామని అనుకున్నాను, బట్ వాళ్ళు అది నార్మల్గా అయితే అంత కాస్ట్ ఉండదేమో అనుకున్నా, 100 రూపీస్ చెప్పారు. సో అందుకే ఇంకా నేను లైట్ తీసుకున్నాను. సో ఇక్కడ అన్నీ కూడా ఇయర్ రింగ్స్ అండి. ఇక్కడ చూసారా ప్రత్యేకంగా ఇది అంటే పికిల్స్ అవన్నీ కూడా ఇక్కడ అమ్ముతారని చెప్పి, పికిల్స్ కూడా ఉన్నాయండి. వాళ్ళు అంటే ఓన్గా చేసిన పికిల్స్ అని చెప్పి పెట్టి ఇక్కడ సెల్ చేస్తున్నారు. ఇవి కూడా అంతేనండి, టాప్స్ 200, 300 అలానే ఉన్నాయి. సో ఇక్కడ ఐస్ క్రీమ్ అని చెప్పి కూడా ఉందండి. అన్ని మధ్య మధ్యలో పెట్టారు ఇలాగా, అంటే డ్రింక్స్, వాటర్ బాటిల్స్ అన్నీ కూడా షాప్కి ఒక 2 to 3 షాప్స్కి మధ్యలో పెట్టారు. ఇక్కడ కూడా అంతేనండి, గోల్డ్ టైప్ ఆఫ్ ఆర్నమెంట్స్ అయితే అక్కడ ప్రత్యేకంగా దొరుకుతున్నాయి. సో ఇది కేరళ హల్వా అని చెప్పి పెట్టారండి. ఇక్కడ చాక్లెట్స్ అలానే హల్వా అంటే పిల్లలకి ఇష్టమైన చాక్లెట్స్ అన్ని టైప్స్ ఇక్కడ ఉన్నాయండి. అంటే జెల్లీ చాక్లెట్స్ అయినా, లేకపోతే లాలీపాప్స్ అయినా, లేకపోతే మనం సోంపు తింటాం కదా, సో బిర్యానీ తిన్న తర్వాత అలాంటి వాటిలో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోంపు అవన్నీ కూడా చాలా ఉన్నాయండి. సో ఇక్కడ అన్ని హోమ్ డెకర్ ఐటమ్స్ ఉన్నాయండి. అంటే ఫ్లవర్ వాజెస్, లేకపోతే మనం డెకరేట్ చేసుకోవడానికి బ్యాక్గ్రౌండ్ సెటప్, అవన్నీ కూడా చాలా ఉన్నాయండి. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మాకు టైం అయితే లేదు. సో అంటే అవసరమైన వాటికి మాత్రం షాప్ చేసామండి. సో మిగిలినవన్నీ కూడా ఇంకా విండో షాపింగ్లా చేసేసాము. సో ఇవన్నీ కూడా డ్రెస్సెస్ అనండి. డిఫరెంట్ అంటే వెరైటీ ఆఫ్ ఐటమ్స్ అయితే ఉన్నాయండి. శారీస్, అలానే కుర్తీస్, అలానే వెస్ట్రన్ వేర్ అన్నీ చాలా ఉన్నాయండి. ఎంజాయ్ చేయొచ్చు. సో ఇక్కడ రాజస్థానీ స్పెషల్ అని చెప్పి హాట్, స్వీట్ అవన్నీ కూడా ఉన్నాయి. పాపడ్స్ కూడా ఉన్నాయండి. సో పాపడ్స్ తీసుకుందామని మెంతి పాపడ్స్, మూంగ్ దాల్ పాపడ్స్ అన్నీ చాలా ఉన్నాయి, బట్ మేమైతే తీసుకోలేదు. సో అక్కడ రాజస్థానీ వాళ్ళ దగ్గరే మేము శంకర్పల్లి అని చెప్పి ఏవో స్వీట్ అయితే ఉంటుందని చెప్పారు. సో అదిను ఇంకొక హాట్ అయితే తీసుకున్నామండి. ఇక్కడ ఇదే చెప్పాను కదా రాజస్థానీ, ఇక్కడ ఇవి తీసుకున్నామండి మేము. నేను లాస్ట్ వీడియోలో కూడా చూపిస్తాను, లాస్ట్ వీడియోలో యాడ్ చేస్తానండి. సో నేను ఏమైతే తీసుకున్నాను అవన్నీ. సో ఇక్కడ అంతా కూడా పిల్లలకి రిలేటెడ్ కిడ్స్ జోన్ అండి. అంటే కిడ్స్కి రిలేటెడ్ టాయ్స్ అవన్నీ ఉన్నాయి. సో ఇక్కడ బెలూన్ షూటర్ కూడా ఉంది. సో మేము ట్రై చేద్దాం అనుకున్నాం కానీ క్యూలో అయితే చాలామంది ఉన్నారు ఆల్రెడీ వెయిటింగ్ అండి. సో టైం అయితే 11 PMకి క్లోజ్ చేసేస్తామని చెప్పారు. ఇంకా మేము జైంట్ వీల్ అవన్నీ ఎక్కుదామని ప్లాన్ ఉంది. సో అందుకే మేమైతే ఈ గేమ్ స్కిప్ చేసేసాము. సో పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారండి. సో వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి. సో ఈ సమ్మర్లో ఎక్కడికైనా స్పెషల్గా వాళ్ళని ఎప్పుడు హైదరాబాద్లో ఉన్న ప్లేసెస్, మాల్సే కాకుండా సో ఇలాంటి సమ్మర్ ఉత్సవ వాళ్ళకి తీసుకెళ్ళినట్టయితే కొంచెం బయట ఎన్విరాన్మెంట్ చూడొచ్చు, అండ్ బయట కొంచెం ఇలాంటి బిజినెస్ పర్సన్స్ని కూడా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. సో ఇక్కడ బ్యాగ్స్ అండి. సో నేను అక్కడ పైన కనిపిస్తుంది కదా పింక్ కలర్ బ్యాగ్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. తీసుకుందాం అనుకున్నాను, బట్ 700 అని చెప్పారు. సో 700 వేస్ట్ ఏమో అనిపించింది. సో నేను అడిగాను కూడా, బ్లాక్ కలర్ బ్యాగ్ కూడా అంతేనండి, 650 ఎంతో అన్నారు. సో నేను ఇంకా తీసుకోలేదండి. సో ఇంకా పిల్లల రిలేటెడ్ అంటే వాటర్ బాటిల్స్, వాళ్ళ రిలేటెడ్ బ్యాగ్స్ అవన్నీ కూడా ఇక్కడ సెల్ చేస్తున్నారు. సో జైంట్ వీల్ కనిపిస్తుంది కదా, సో మేము అటు సైడ్ అంటే ఇంకా ఒక 1 కిలోమీటర్ వరకు నడవాలండి. నడిస్తే అక్కడ ఉంటుంది జైంట్ వీల్. సో ఇది ఫిష్ స్పా అండి. సో ఆల్రెడీ ఇక్కడ కూడా లైన్లో ఉన్నారు.
సో ఇక్కడ లైటింగ్స్ చూసారు కదా, సో ఈ షాప్ అయితే చాలా బాగుందండి. అంటే కొనుక్కునే వాళ్ళకి లైటింగ్ ఐటమ్స్ ఇంట్లో డెకరేట్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి చాలా చాలా బాగుంది. సో ఇవైతే బాగుందండి, ఎవరికైనా కావాలితే తీసుకోవచ్చు. ఇక్కడ ఇయర్ రింగ్స్ చూస్తున్నారు కదా, ఇది లైట్ వెయిట్ ఇయర్ రింగ్స్ అంట. ఈ షాప్ లైటింగ్ వాళ్ళ షాప్ పక్కనే ఉంది. సో అవి 50 రూపీస్ అన్నారు, ఇంకా అవి తీసుకోలేదండి టైం అయిపోతుందని. సో యాక్చువల్గా మేము 6కి వెళ్దామని ప్లాన్ చేసాం, బట్ అన్ఫార్చునేట్గా 6కి వెళ్ళలేకపోయామండి, 9కి అయితే వెళ్ళాము. సో ఏనండి లైట్ వెయిట్ ఇయర్ రింగ్స్. మేము ఇంకా అయితే నేను చూసాను కానీ తీసుకుందాం అనుకున్నా, బట్ ఆల్రెడీ వేరే షాప్లో అయితే తీసేసుకున్నాను. సో అందుకే ఇక్కడ ఇంకా స్కిప్ చేసేసానండి. సో ఇక్కడ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా, అంటే అట్లా సెట్ వచ్చి 100 అంటున్నారు, బట్ మేము ఆల్రెడీ 50కే తీసుకున్నాం ముందు షాప్లో. సో అందుకే ఇంకా తీసుకోలేదండి. ఇక్కడ కూడా చప్పల్స్ అయితే ఉన్నాయి. ఫ్రంట్కి వచ్చే కొద్ది వెరైటీ ఆఫ్ చప్పల్స్, బ్యాంగిల్స్ అన్నీ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఇవి ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాగ్స్ అండి. ఇవి కూడా అంటే అంబరిలా టైప్ టాప్స్ అని చెప్పి అన్నారు. ఇంకా ఇక్కడ నుంచి కొంచెం ఫ్రంట్ నుంచి అన్ని గేమ్సేనండి. సో బెలూన్ షూటర్ తర్వాత ఇది ఒక గేమ్ ఇక్కడ ఆల్రెడీ ఆడుతున్నారండి. సో ఇక్కడ టెంపరరీ టాటోస్ అని చెప్పి కూడా పెట్టారండి. సో ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు వేయించుకోవడానికి. ఇంకా ఇక్కడ జ్యూస్ మిక్సర్స్, అలానే ఇంకా వెరైటీ ఆఫ్ టాప్స్, చిన్నపిల్లలకి గౌన్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయండి. సో ఒక్కసారి మీరు ఒక 5 to 6 అవర్స్ టైం స్పెండ్ చేసినట్టయితే ఇవంతా షాపింగ్ చేసేసుకోవచ్చు. ఎన్ని కావాలన్నా అన్నీ కూడా బై చేసుకోవచ్చు. సో ఇది వాలీబాల్ గేమ్ అండి. సో దాన్ని అంటే బాల్తో కింద పడేస్తే సో ఏదో గిఫ్ట్ ఐటమ్స్ ఇస్తారు కదా, సో ఆ గేమ్ ఇది. సో ఇవన్నీ కూడా పిల్లల రిలేటెడే అండి. సో ఇక్కడ నేను మా బాబుకి స్లేట్ తీసుకుందాం అనుకున్నాను. సో 2-in-1 స్లేట్ అని చెప్పి ఉంది, బట్ ఇక్కడ పేమెంట్ అయితే అవ్వడం లేదండి. సో చాలాసార్లు ట్రై చేశాను, బట్ అవ్వడం లేదు. సో క్యాష్ అయితే మా దగ్గర లేదు. సో 150 అని చెప్పారు, బట్ అది 150 అయ్యి ఉండదు. బట్ ఆబ్వియస్గా ఎగ్జిబిషన్లో అంటే ఎక్కువే చెప్తారు కదా, సో ఇక్కడ 150 అని చెప్పారండి. సో పేమెంట్ 3 to 4 times ట్రై చేసా, బట్ అవ్వలేదు. సో ఇంకా నేను బయట తీసుకుందామని చెప్పి లైట్ తీసుకున్నా. సో ఎక్కడికక్కడ చిన్న చిన్న స్టాల్స్ అయితే ఉన్నాయండి. సో ఇంక ఇది బయటకి మేము ఎంటర్ అయిపోతున్నాం. అంటే జైంట్ వీల్ అలానే కొలంబస్ వాటి దగ్గరికి వెళ్తున్నాము. సో జైంట్ వీల్ ఎక్కుదామని చెప్పి అనుకున్నాం, బట్ అంటే భయం అయితే వేసిందండి చాలా. సో ఇంకా అది కూడా ఎక్కలేదు, ఎక్కుదామని అనుకున్నాం మేము, బట్ అక్కడికి చాలామంది లైన్లో ఉన్నారండి. సో వాళ్ళు అయిన తర్వాత మేము ఎక్కాలి అంటే టైం పడుతుంది. అప్పటికే 11 అయిపోయిందండి. 11కే క్లోజ్ అని చెప్పారు, బట్ ఇంకా ఇంతమంది జనం అయితే ఉన్నారు 11కి కూడా. సో పిల్లలతో అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. 11:10, 11:15 అయింది. లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసారు అక్కడ. ఇంకా సో టైం అయిపోయిందని చెప్పి ఇంకా మళ్ళీ సారి వచ్చినప్పుడు విజిట్ చేసినప్పుడు సో ఎక్కుదామని చెప్పి ఇంక ఇక్కడ మేము పాపడ్స్ అయితే చూసాము. సో పెద్ద పాపడ్స్ ఉంటాయి కదా, ఢిల్లీ పాపడ్స్ అని చెప్పి, సో ఆ పాపడ్స్ దగ్గరికి అయితే వెళ్ళి కొంచెంసేపు అవి అండ్ అలానే సిమ్లా మిర్చి అని చెప్పి మిర్చి బజ్జీ కూడా వేస్తున్నారండి అక్కడ వేడివేడిగా. సో అవి అయితే తిన్నాము. సో క్రౌడ్ అయితే చాలా ఉందండి. ఇది క్లోజింగ్ టైం, బట్ స్టిల్ చాలా క్రౌడ్ ఉంది. చెప్పాను కదా ఢిల్లీ పాపడ్. సో పాపడ్ అయితే చాలా బాగుంది. దీని మీద మసాలా అన్నీ యాడ్ చేసి ఇస్తున్నారు. సో ఇది ఎక్కుదాం అనుకున్నామండి లాస్ట్కి, బట్ ఇది కూడా టైం అయితే అయిపోయిందని చెప్పారు వాళ్ళు. సో
పిల్లలతో అయితే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చండి. ఇది ఇంకా ఎగ్జిట్‌కి దగ్గరలో పెట్టారు. ఈ కొలంబస్ అలానే ఇవి. ఇక్కడ చూసారా హ్యాంగ్ ఫర్ 105 సెకండ్స్ విన్ 1000 రూపీస్ అని ఉంది కదా. సో మా ముందు ఒక అబ్బాయి అయితే ఎక్కాడు. సో అది మధ్యలో ఆ రాడ్ అనేది రోల్ అయిందంటండి. సో 47 సెకండ్స్‌కే పడిపోయాడు. సో ఇక్కడ హనీ స్మోక్ బిస్కెట్స్ అండి. సో ఇక్కడ ఇది ఎప్పుడూ ట్రై చేయలేదని చెప్పి తిందామని చెప్పి వచ్చామండి. సో ఇక్కడ ట్రై చేస్తుంది మా కజిన్. సో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్మోక్ వచ్చేవి వాడైతే యాడ్ చేయలేదండి, నార్మల్ బిస్కెట్స్ ఇచ్చాడు. సో స్మోక్ రావట్లేదు ఏంటి అని చెప్పి అడిగితే మళ్ళీ యాడ్ చేసి ఇచ్చాడు. సో నేను కూడా ట్రై చేశాను. సో ఒక 5 to 6 వచ్చాయండి. సో 50 రూపీస్ అంట. సో మేము మొత్తం 2 తీసుకున్నాం. మళ్ళీ ట్రై చేయడానికి ఇంకొకటి ఎక్స్ట్రా కూడా తీసుకున్నామండి. సో స్మోక్ అయితే రావడం లేదు. నేనైతే ట్రై చేశానండి, నాకైతే స్మోక్ అయితే వచ్చింది. అంటే నార్మల్ వేఫర్ బిస్కెట్సే, బట్ స్మోక్ రిలేటెడ్ వాళ్ళు యాడ్ చేస్తారు కాబట్టి సో కూలింగ్ వల్ల అట్లా స్మోక్ అయితే వస్తుంది. సో బాగుందండి. ఇక్కడైతే తిన్నాం ఇలాగా. సో ఇక్కడ మా వదిన కూడా ట్రై చేశారు. సో ఇలా అయితే మేము ఎగ్జిబిషన్ అయితే బాగా ఎంజాయ్ చేసామండి. సో ఇక్కడ రిటర్న్ వెళ్ళిపోతున్నాం. సో ఇక్కడ మా అన్నయ్య దగ్గర వాడు కూర్చుని ఎట్లా డ్రైవ్ చేస్తున్నాడో చూడండి. సో అస్సలు భయం లేదు, హార్న్ అవన్నీ కూడా నొక్కేస్తున్నాడు. సో ఇది ఇంకా రిటర్న్ మేమైతే వెళ్ళిపోతున్నామండి. సో చాలా బాగా ఎంజాయ్ చేసాము. మీరు కూడా ఎవరన్నా ఇంకా ఈ సమ్మర్లో వెళ్ళలేని వాళ్ళు ఉంటే వెళ్ళి ఎంజాయ్ చేసి ఎలా ఉందో నాకు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసేయండి. సో ఇక్కడ మేము చెప్పాం కదా రాజస్థానీ వాళ్ళ దగ్గర తీసుకున్నామని చెప్పి, ఇవే అండి స్నాక్స్ చాలా బాగున్నాయి. అండ్ అలానే 10 రూపీస్ బజార్లో కూడా మేము కొన్ని ఆర్నమెంట్స్ తీసుకున్నామన్నాం కదా. సో ఇవే. సో నేను నెయిల్ పాలిష్ అలానే నెక్ చైన్ అవన్నీ తీసుకున్నానండి. సో పర్లేదు, రీజనబులే అనిపించింది. బట్ కొన్ని ఐటమ్స్ రీజనబుల్ అనిపించింది, కొన్ని ఐటమ్స్ ఎక్కువ అనిపించింది. సో నేను చూపిస్తాను కదండి. ఇప్పుడు నెక్ చైన్ ఉంటుంది. సో అది 250 అని చెప్పాడు, బట్ దట్ నాట్ 250 అనిపించింది. అంటే 250 అంత ఉండదేమో అనిపించింది, బట్ నాకు నచ్చిందని తీసేసుకున్నాను. సో ఇవేనండి. సో ఇదేనండి నెక్ చైన్ 250 అన్నాడు, బట్ నాకు నచ్చిందని చెప్పి తీసుకున్నా. మల్టీ కలర్స్ ఉన్నాయి కదా, సో దేని మీదకన్నా సెట్ అవుతుంది, శారీ అయినా లేకపోతే వెస్ట్రన్ దాని మీదకన్నా సెట్ అవుతుందని తీసేసుకున్నాను. సో అలానే ఇక్కడ నెయిల్ పాలిషెస్ ఉన్నాయి కదా. సో ఇవి ఒక్కొక్కటి ఈ ఇయర్ రింగ్స్ అయితే 50 రూపీస్ అండి. సో ఇది తీసుకున్నాను నేను. సో సిల్వర్లో ఉన్నాయి, బాగున్నాయి. ఏ డ్రెస్ మీద కైనా మ్యాచ్ అవుతుందని తీసుకున్నాను. ఈ క్లిప్స్ కూడా 20 అండి ఇవి. సో ఈ రెండు కూడా 20ఏ. సో రబ్బర్ బ్యాండ్స్ 10 అండి. సో 10 నుంచి స్టార్ట్ అన్నది 10 రూపీస్ పడ్డాయండి రబ్బర్ బ్యాండ్స్. అలానే నెయిల్ పాలిషెస్ అండి, ఒకటి చెమ్మికి నెయిల్ పాలిష్, ఇంకా మిగిలినవి మ్యాట్ తీసుకున్నాను. ఇవి ఒక్కొక్కటి 50 అండి. సో ఈ ఫ్లక్కర్ కూడా బనానా క్లచ్ కూడా 20 రూపీస్ అండి. అలానే నెయిల్ రిమూవర్ కూడా తీసుకున్నా. ఇప్పటి నుంచి తీసుకుందాం అనుకున్న, నా దగ్గర అయితే లేదు. సో అందుకే నెయిల్ రిమూవర్ కూడా తీసుకున్నాను. సో ఇవి 20 రూపీస్ అండి. సో నెయిల్ టిష్యూస్లా ఉంటాయి కదా, సో అవి అయితే 30 అన్నాడు, అవి తీసుకున్నా. ఇంకా హ్యాండ్కి బ్రాస్లెట్ కూడా తీసుకున్నాను, నాకు ఇష్టం అని చెప్పి మల్టీ కలర్. సో ఏ డ్రెస్ మీదకైనా మ్యాచ్ అవుతుందని. సో అంతేనండి, నేను ఇవే ఆర్నమెంట్స్ అలానే యాక్సెసరీస్ అయితే తీసుకున్నాను. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గాజులవారి గ్యారేజ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.